చల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి వారానికి ఎన్నిసార్లు మ్యాగీ నూడిల్స్ అలౌడ్? రియలిస్టిక్ అంటే వన్స్ ఎ వీక్ వరకు ఓకే. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి 12 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలకి ఎన్ని క్యాలరీస్ అవసరం ఉంటాయి సార్? అప్ టు 2000 క్యాలరీస్ వరకు అవసరం. Yes. స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి 2500 3000 దాకా కూడా అవసరం. రోజుకి ఎన్నిసార్లు తినాలి? అప్ టు 40 years అయితే మాత్రం 3 పూటలు తినొచ్చండి. 40 దాటినా 2 పూటలు తినడం బెటర్. 65 దాటితే ఒక పూట అయితే సరిపోతుంది. ఒక పూటే అంటే తినడం అంటే మీరు అనేది స్నాక్స్ కూడా ఇంక్లూడెడ్? మధ్యలో ఊరికే అన్నం తినలేదు, ఊరికే 2 రొట్టెలు తిన్నా, 2 దోశలు తిన్నా అంటే కూడా అది ఇంక్లూడెడ్? ఎవ్రీథింగ్. సరే, దట్స్ హౌ ఇట్ ఈస్. లైఫ్లో మనకి మెటబాలిజం 40 దాటిన కానీ అందరికీ తగ్గుద్ది. దట్స్ నేచర్. సో దానికి తగ్గట్టుగా మనం తగ్గిస్తున్నాం. స్కూల్కి వెళ్ళే పిల్లలకి వారానికి ఎన్నిసార్లు మ్యాగీ నూడిల్స్ అలౌడ్? అంటే రియలిస్టిక్గా సార్, ఐడియల్ కాదు. రియలిస్టిక్ అంటే వన్స్ ఎ వీక్ వరకు ఓకే. అంతే. అంటే సమ్ చేంజ్ దే నీడ్ కదా వాళ్ళకి కూడా. అదే ఏదో ఒక చేంజ్ కావాలని చెప్పి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి 12 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలకి ఎన్ని క్యాలరీస్ అవసరం ఉంటాయి సార్? అప్ టు 2000 క్యాలరీస్ వరకు అవసరం. ఉంటాయి. స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి 2500 3000 దాకా కూడా అవసరం ఉంటుంది. బట్ డోంట్ గివ్ ఇట్ ఇన్ షుగర్ ఫార్మ్. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్, లీన్ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్స్ అలా ఇవ్వండి. పొద్దున్నే ఒక బౌల్ ఆఫ్ సీరియల్స్లో 300-400 క్యాలరీలు ఇచ్చాను. దట్స్ నాట్ గుడ్. అంటే ఇన్ఫాక్ట్ అది వర్స్ట్ ఫుడ్ అని చెప్పి చాలా మంది అన్నారు సార్. సో ఫండమెంటల్గా ఏంటంటే యూ గివ్ క్యాలరీస్ టు చిల్డ్రన్, మేక్ దెమ్ 22 అమినో యాసిడ్స్ అనే అబద్ధాలా సార్? See, whatever it is, nature has given some things in a mixed form. Take it as a mixed form. Correct. దాన్ని కెమికల్గా తయారు చేసి ఎంత మనం చెప్పుకున్నా దాని ఇబ్బందులు దానికి ఉంటాయి. సో పిల్లలకి 2000 కావాలా 2500 కావాలా వాళ్ళ యాక్టివిటీ బట్టి డిసైడ్ చేసుకుని గివ్ ఇట్ ఇన్ ఏ నేచర్ ఫామ్, నాట్ యాజ్ ఎ డైరెక్ట్ షుగర్స్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ దే నీడ్ ఆల్సో ప్లెజర్. చాక్లెట్స్ తినాలి, మీరు అన్నట్టు అప్పుడప్పుడు మ్యాగీ తినాలి, అప్పుడప్పుడు పిజ్జాలు కూడా తినాలి. బట్ మేక్ ఇట్ ఇస్ ఎ ప్లెజర్ పాయింట్స్, నాట్ ఎ డైలీ అఫైర్. అది అప్పుడప్పుడు ఒక ఇంటెలిజెన్స్ లాగా అంతే తప్ప నాట్ రెగ్యులర్లీ. అండ్ ద సేమ్ థింగ్ గోస్ విత్ ఆల్ ఫాస్ట్ ఫుడ్స్ కదా సార్? ఎస్. అంటే బర్గర్స్ కావచ్చు, KFCలు కావచ్చు, ఏదైనా కానీ వీక్లీ 1 day పెట్టుకోండి, వన్ మీల్ పెట్టుకోండి. లెట్ దెమ్ ఈట్ వాట్ దే వాంట్. 1 week they will eat pizzas, 1 week they will eat burgers, 1 week they will eat some Chinese or something like that. అవును. అంటే ఇప్పుడు ఇట్లా కష్టపడి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది వీక్లీ ఒకసారి తినండి అని చెప్పి. మా చిన్నప్పుడు అయితే అది కూడా అయ్యేది కాదు. అవును కదా సార్, అంతే కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. 6 నెలలకు ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళడమే కష్టం. అసలు రెస్టారెంట్ కాన్సెప్ట్ ఉండేది కాదు సార్ మా చిన్నప్పుడు. యాక్చువల్లీ దట్స్ ట్రూ. సో బయటకు వెళ్తుంటాం అనేది వారానికి ఒకసారి అనేది వెరీ బిగ్ అచీవ్మెంట్ అనమాట. నెలకు ఒకసారి తినగలిగితేనే చాలా ఎక్కువ. అవును. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే టైం బట్టి మనం చేంజ్ చేయం కాబట్టి కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐడియలీ ఒక 30 to 45 years మధ్య ఉండే అడల్ట్స్కి 1600 క్యాలరీలు సరిపోతాయా? మేల్స్కి 1800 వరకు ఉండాలి, ఫీమేల్స్ అట్లీస్ట్ 1500 ఉండాలి. అండ్ అందులో ఎంత శాతం ఫ్యాట్ నుంచి రావాలి? ఎందుకు అడుగుతున్నా అంటే సార్ ఈ క్వశ్చన్, చాలా మనకి నెయ్యి పోసుకుని తినడం అలవాటు. నెయ్యి మంచి ఫ్యాట్ అని అంటారు. అండ్ అలాగే నూనెలో వేయించిన 2 అప్పడాలు తింటాం, అందులో తెలియకుండా బోల్డ్ అంత ఫ్యాట్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? బికాస్ ఇక్కడే మనకు తెలియకుండా అన్కాన్షియస్గా క్యాలరీలు పడిపోతాయి. ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారం మాట్లాడుకుంటే మనం కీప్ అట్లీస్ట్ 50% ఆఫ్ ఇట్ యాజ్ ప్రోటీన్. 50% ఫ్రమ్ ప్రోటీన్ బెటర్ చేయగలిగితే. ఆ లెక్కన if 1500 calories or 750 calories has to be from protein. ప్రోటీన్ అంటే 4 సో ఎన్ని 100 grams తీసుకుంటే మనకి 400 calories వస్తాయి. అవును. సో అంత కూడా వర్కౌట్ అవుతుంది. ఫండమెంటల్గా ఏంటంటే కార్బ్స్ తీసుకోవాలి. మేజారిటీ ఈజ్ కార్బ్స్. 50 to 60% కార్బ్స్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బ్స్ చేయాలి. అదే ఫ్యాట్ 20% కంటే మించకూడదు. అది ఫ్యాట్ 20% కంటే మించకూడదు. అంటే 20% అంటే 1500లో 300 calories. 9 అంటే 40 grams, 30 grams, 32 grams. పచ్చిగా మాట్లాడుకుంటే సార్, ఈ మామూలు స్పూన్తో 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసామంటే ఒక కూర వేపుకి అయిపోయింది. కాకపోతే 2 సార్లు తింటాం. కాకపోతే ఏంటంటే దీన్ని అలా క్యాల్కులేట్ చేస్తే మనం రోజు తిన్న కూడా తినలేం. ముందు బుర్రకు బోల్డ్ అంత పని పెట్టుకోక్కర్లేదు. ఎంతమంది మనుషులు పెద్దవాళ్ళు ఉంటే అంత 1/2 kg. 15 years లోపల ఉన్న పిల్లలు అయితే 1/4 kg. లెక్క వేసుకొని ఇంతే వర్క్ అవ్వాలి
పర్ మంత్. నెలకి అరకిలో మీరు ఇచ్చే పెద్దవాళ్ళకి 15 years దాటిన వాళ్ళకి, కింద వాళ్ళకి పావు కిలో. రైట్. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఫుడ్ ఫ్యామిలీకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ మీరు పర్సనల్గా ఒక్కొక్కరికి చేశారనుకోండి, యూ కెనాట్ లివ్. అంటే అది ఒక అంచనా వేసుకోవడానికి సార్ అంతే. కానీ అలా చూస్తే పాలలో ఫ్యాట్, మేగడ పెరుగు తింటారు చాలామంది, చాలా అన్నీ ఇంక్లూడెడ్. ఇది ఆయిల్ ఒకటి ఫస్ట్ అది ఫిక్స్ చేసుకోండి, అరకిలో. మిగతా అన్ని అదర్ థింగ్స్ విల్ సెటిల్. ఆయిల్ ఎంత సెటిల్? ఇప్పుడు 1/2 kg అనుకోండి, 30 days ఎంత అవుతుంది? రోజుకి 15 grams అవుతుంది. మిగతా 15 grams వేరే చోట, 15-20 grams వేరే చోట నుంచి వస్తుంది. మనం నిజానికి వాస్తవికత నుంచి చాలా దూరం ఉన్నాం ఫుడ్లో అని అనిపిస్తుంది సార్. ఇన్ వాట్ అంటే ఐ డోంట్ సే ఇన్ దట్ వే. ఇప్పుడు యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, అవును, ఈ 3 పెరిగినాయి మనకి. కరెక్ట్. AAAs. సో దానివల్ల మనం చేస్తున్నాం, కానీ అవగాహన లేక కాదు, తెలియక కాదు, చేయలేక కాదు. కరెక్ట్. కొంచెం లేజినెస్, కొంచెం పియర్ ప్రెషరు, కొంచెం సోషల్ ప్రెషరు, వీటి వల్ల మనం అన్నిటిలోకి మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ దానికి పెద్ద గట్టిగా చేంజ్ అవసరం. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months 1 year అన్నీ ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫాల్ ఇన్ లైన్. రైట్. నేను మీరు చెప్పాను, నేను చెప్పాను పేషెంట్కి కానీ ఎవరికైనా, వీళ్ళు చెప్పింది చాలా బాగుందని చెప్పి రేపు నుంచి అంతా ఒకటే రోజు మొదలెట్టారు అనుకోండి, 1 నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు మళ్ళీ వదిలేస్తారు. దానికంటే కూడా ఏ స్మాల్ చేంజ్ ఈచ్ మంత్ విల్ హెల్ప్. ఫస్ట్ మంత్ ఆయిల్ కట్ చేయండి, సెకండ్ మంత్ కార్బ్స్ కట్ చేయండి, థర్డ్ మంత్ ఫైబర్ ఇంక్రీజ్ చేయండి. అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్ ఫ్యామిలీలోనే మనం ఇది తీసుకొచ్చేసామంటే, అంటే అలవాటు తీసుకొచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా థింగ్స్ విల్ బెటర్. సో నేను మాట్లాడినప్పుడు కూడా వేరే వాళ్ళతో అదే చెప్తున్నా. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ వెయిట్ లాస్ విల్ మేక్ మీ హెల్తీ. దట్స్ నాట్ యాక్చువల్లీ రైట్. ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ హెల్తీ, ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్ హెల్తీ, అంటే ఎక్సర్సైజ్ కానీ, అది బెటర్ హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. యువర్ లైఫ్ స్టైల్ హెల్తీగా మార్చండి, ఆటోమేటిక్గా మీకు వెయిట్ లాస్ ఉంటుంది, మీ హెల్త్ బాగుపోతుంది. అంతేగాని ఒక్క వెయిట్ తగ్గితే హెల్తీగా అయిపోతుందంటే చాలామంది తగ్గొచ్చు. దట్స్ నాట్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్కి తగ్గాలనుకుని కష్టపడి 3 నెలలు తగ్గేస్తారు, దాని తర్వాత మళ్ళీ పెరుగుతారు కదా. దట్ ఈస్ ద వే ఆఫ్ వెయిట్ లాస్ వాట్ వీఆర్ సేయింగ్, యో వెయిట్ లాస్. మనకు కావాల్సింది ఏంటి? కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్ చేంజ్. ఇఫ్ యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ హెల్త్ ఆల్వేస్ విల్ బికమ్ బెటర్. చాలా ఉత్తమమైన ప్రిన్సిపల్ చెప్పారు సార్. స్టార్టింగ్ ఫ్రమ్ పిల్లల దగ్గర నుంచి, ఇదివరకు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఇవన్నీ వర్తిస్తాయి, కానీ కాలం మారిపోయి పిల్లల నుంచి మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. సో వెరీ వెరీ ఎన్లైటనింగ్. సో ఈ చిన్న చిన్న చేంజెస్ మనం అందరూ చేసుకోవచ్చండి. దిస్ ఇస్ నాట్ ఇట్స్ రాకెట్ సైన్స్ కాదు ఇది, కాకపోతే దాని మీద మనసు పెట్టం మనం. అవును సార్. లాస్ట్ క్వశ్చన్. కల్తీలుగా ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇప్పుడు విపరీతంగా పెస్టిసైడ్స్, వాటి వల్ల వచ్చే టాక్సిన్స్, కిడ్నీ ఇష్యూస్, ఇవన్నీ మాట్లాడుతున్న టైంలో వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ దానికి? ఓకే, ఐ విల్ గో ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆర్గానిక్ అంటున్నారు అందరం. ఫస్ట్, హౌ మెనీ పీపుల్ కెన్ అఫోర్డ్ ద ప్రైసెస్? అవును, కరెక్ట్. వీఆర్ ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, లో క్లాస్ పీపుల్ are there. So I can't tell everybody to eat organic. అది ప్రాక్టికలీ పాసిబుల్ కదా అఫోర్డబుల్. సార్ అఫోర్డబిలిటీ కూడా ఉందనుకుందాం, 100 మందిలో 90 మందికి అఫోర్డబిలిటీ ఉందనుకున్నాం. అంత ప్రొడ్యూస్ ఉందా మన ఇండియాలో? ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంత ఉందా ఫర్టిలైజర్స్ లేకుండా? అదే సెకండ్ క్వశ్చన్. మిల్క్ కూడా అంతే కదా సార్? మిల్కేనే అంతే. సో అడ్వర్టైజ్మెంట్కి వాటికి మనం చూసి వెళ్తున్నాం, కానీ ప్రాక్టికల్గా థింక్ చేస్తే సింపుల్ రైస్ చెప్తానండి. రైస్ క్వాంటిటీ ఆర్గానిక్ మనం కొనే ప్రొడక్షన్కి వచ్చిన ఆర్గానిక్కి మనం తినేదానికి అసలు పొంతనే ఉండదు. ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ డూ దట్. కొంత పెస్టిసైడ్స్ తగ్గించవచ్చేమో, కొంత పెస్టిసైడ్ ఇంటెన్సిటీ తగ్గించవచ్చేమో, కానీ ఐ డోంట్ థింక్ ఎనీబడి వీ క్యాన్ గెట్ ఆర్గానిక్ ఫుడ్ ప్యూర్. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ప్రాక్టికలీ డిఫికల్ట్. మనకున్న అగ్రికల్చర్ పొటెన్షియల్కి కానీ, మనకి పండించే పద్ధతులకు కానీ రైట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అట్లాంటప్పుడు ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇప్పుడు మీరు చెప్పినట్టు పొల్యూషన్ ఉంది, ఏం చేయాలి? ఆల్టర్నేట్ సొల్యూషన్, క్లీన్ దెమ్ ప్రాపర్లీ. అంతే, క్లీన్ దెమ్ ప్రాపర్లీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు అనుకోండి, ఉప్పు నీళ్ళలో వేయటం. దేర్ ఆర్ అదర్ మెషిన్స్ ఆల్సో, అల్ట్రాసోనిక్ మెషిన్స్ కూడా వచ్చినాయి కొంచెం క్లీన్ చేయడానికి, కెమికల్స్ క్లీన్ చేయడానికి. అలాగే యాపిల్స్ ఎక్కడైతే పైన వ్యాక్స్ ఉండి ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్.
ఆ గ్యాడ్జెట్స్ పెట్టుకుని బతికేయడం అంతే. ఎందుకంటే అందరూ ఆర్గానిక్ అసలు ప్రొడ్యూస్ ఉండదండి అంత. అంటే చాలామంది చెప్తున్నారు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. రైట్. Practically, if you sit and calculate the amount of organic material we see in the markets, the production what we have may not match. So అందుకని మ్యాచ్ అయినా కానీ I cannot afford. What I'm trying to say, lot of people cannot afford. అవును. సో అప్పుడు కామన్ పర్సన్కి ఏం చేయగలుగుతామని మాట్లాడుకోవాలి, కానీ 5% పీపుల్ చేయగలిగేది మాట్లాడుకున్నాం అంటే మనకి కంట్రీ హెల్తీగా అవ్వదు. వెరీ ట్రూ సార్. అందరికీ అందుబాటులో ఉండాలి. అంత కంట్రీ హెల్తీగా ఉండాలంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ హెల్తీగా ఉండడానికి ఏం చేయాలని ఆలోచించాలి, కానీ మైనారిటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళని ఆలోచిస్తే వీ కెనాట్ బి హెల్తీ. చాలా గ్రేట్ సజెషన్స్ అండ్ అడ్వైస్ సార్. ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్లో వీ షుడ్ డిస్కస్ ఈ కాకరకాయ జ్యూసు, నేరేడు పళ్ళు, ఇంకా ఇతర ఈ పదార్థాలు, మెంతులు, ఇవన్నీ కూడా మనకి డయాబెటీస్, షుగర్ తగ్గిస్తే ఎలాగా, ఎందుకు అని. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.